గాయ్స్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకి వచ్చేసాం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మా ప్రేమ కథ. రచించిన వారు మరెవరో కాదండి, నేనే, అంటే సౌజన్య పతివాడ. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా. మా ప్రేమ కథ ఎపిసోడ్ నెంబర్ 8. ప్రార్థన ఆదర్శ్ల లవ్ స్టార్ట్ చేసేద్దామా మరి. నైట్ ఆదర్శ్ బర్త్డే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగా జరుపుకొని మార్నింగ్ లేట్గా నిద్రలేస్తాడు. తను నిద్రలేచేసరికి ఇల్లంతా డెకరేషన్ చేసి చాలా హడావిడిగా ఉంటుంది. ఏంటా ఇంత హడావిడి అని చూస్తుంటే అప్పుడే ఆకాంక్ష వచ్చి, అన్నా ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని త్వరగా రెడీ అయ్యి కిందకు వచ్చేసాయి అని డ్రెస్ చేతిలో పెట్టి ఫాస్ట్గా కిందకు వెళ్ళిపోతుంది. ఆదర్శ్కి ఏమీ అర్థం అవ్వక ఏంటిదంతా అని ఎవరిని అడుగుదామన్నా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సరే తర్వాత అడుగుదామని రెడీ అయిపోయి కిందకి వస్తే అప్పుడు కనిపించింది ప్రార్థన. పసుపు మరియు బ్లూ కలర్ పట్టుచీరలో అచ్చం దేవకన్యల. ఆదర్శ్ ట్రాన్స్లోని అలా నడుచుకుంటూ ప్రార్థన దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి ప్రార్థని అలా చూస్తూ నిలబడి ఉండిపోతాడు. ఆకాంక్ష, అనూజ్ ఆదర్శ్కి చెరో వైపు వచ్చి, రే వదినని మరీ అలా తినేసేలా చూడకు అంటారు. ఆ మాటలకి ఉలిక్కిపడి, రే అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ, ఈ హడావిడంతా ఏంటి అని అడుగుతాడు. అన్నా ఈరోజు నీ ఎంగేజ్మెంట్ రా అని చెప్తాడు అనూజ్. వాట్ అని అరిచి, ఇదంతా ఎప్పుడు జరిగిందిరా, ఇంత సడన్గా ఏంటి అసలు అంటే, అన్నా అది అంతా మాకు కూడా తెలీదు, వదిన ప్లాన్ ఇది, సో వదినే చెప్పాలి మరి అంటుంది అక్కి. ప్రార్థన చేసింది ఇదంతా కానీ అని ఆదర్శ్ ఏదో అనుబోతుంటే, రే కానీ లేదు ఏం లేదు, ముందు వెళ్ళి కూర్చో అని చెప్పి ఆదర్శ్ని కూర్చోబెడతారు. తర్వాత ఎంగేజ్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ఆ పనులు ఈ పనులు అనుకొని మొత్తం చేసేపాటికి నైట్ అయిపోతుంది. తర్వాత ప్రార్థన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ పడుకొని ఉంటారు. సడన్గా ప్రార్థనకి తనని ఎవరో చూస్తున్నారు అనిపించి నిద్ర లేచేసరికి తన ఎదురుగా తననే చూస్తూ కూర్చున్న ఆదర్శ్ కనిపిస్తాడు. ప్రార్థన గట్టిగా అరవబోయి మళ్ళీ తమాయించుకొని, ఆదర్శ్ గారు మీరేంటి ఇక్కడ అంటుంది. ఆదర్శ్ ప్రార్థన నోటి మీద చూపుడు వేలు పెట్టి, కమ్ విత్ మీ అని చేయి పట్టుకొని తీసుకువెళ్తాడు. అలా సాహసాలన్నీ చేసి లాస్ట్కి తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. ప్రార్థన మాత్రం వసపిట్టలాగా వాగుతూ ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అని క్వశ్చన్స్ వేస్తూనే ఉంటుంది. ఆదర్శ్ గప్చుప్గా కూర్చో, లేదంటే నేను ఇక్కడే దింపేసి వెళ్ళిపోతాను అంటాడు. ప్రార్థన పాప నిజంగానే వదిలేస్తాడేమో అని గప్చుప్గా కూర్చుంటుంది. అలా ఒక ప్లేస్కి వచ్చేసరికి కార్ ఆపేసి ప్రార్థన కళ్ళకి గంతలు కడతాడు. ప్రార్థన మళ్ళీ ఊరుకోకుండా, ఎందుకు ఆదర్శ్ గారు గంతలు కడుతున్నారు అని విసిగిస్తూ ఉంటుంది. ఆదర్శ్ ఏమీ సమాధానం చెప్పకుండా ప్రార్థన చేపట్టుకొని తీసుకువెళ్తాడు. అలా ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి కళ్ళకున్న గంతలు తీసేస్తాడు. ప్రార్థన పాప అది చూసిన వెంటనే షాక్ అయిపోతుంది. ఆ సీన్ని ఎలా వర్ణించాలో తెలీదు, సో పిక్లో చూసేయండి. ప్రార్థన షాక్లో ఉండగానే ఆదర్శ్ రింగు పట్టుకొని నీస్ మీద కూర్చొని, విల్ యూ మ్యారీ మీ అంటాడు. ప్రార్థన మళ్ళీ షాక్ అయ్యి, ఆదర్శ్ గారు ఆల్రెడీ మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంటే నేను ఒప్పుకున్నట్టే కదా అంటుంది. ఆదర్శ్ ప్రార్థనకి వేలికి రింగు పెడుతూ, నువ్వు నాకు ఓకే చెప్పకుండా మా డాడీ వాళ్ళతో మాట్లాడావు, మనకి ఒక స్పెషల్ మెమరీ ఉండాలి కదా, అందుకని ఇలా ప్లాన్ చేశా అంటాడు. ప్రార్థన ప్రేమ నిండిన కళ్ళతో అలానే చూస్తూ ఉంటుంది. ఆదర్శ్, చెప్పు ఎలా ఉంది సర్ప్రైజ్ అంటాడు. ప్రార్థన ఆదర్శనే చూస్తూ, నా కళ్ళలో చూస్తే తెలియట్లేదా, ఇంకా చెప్పడం ఎందుకు అంటుంది. సరే పద డిన్నర్ చేద్దాం అని లోపలికి తీసుకువెళ్తాడు. ఆదర్శ్ గారు నేను డిన్నర్ చేసేసాను అంటుంది. నువ్వు చేసావు కానీ నేను చేయలేదు, సో పద నా కోసం మళ్ళీ తిను అని అంటాడు. అలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి మళ్ళీ ప్రార్థన వాళ్ళ ఇంట్లో దింపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఆదర్శ్. అలా నైట్ ఇద్దరు చాలా హ్యాపీగా పచ్చుంటారు. 10 days తర్వాత అంగరంగ వైభవంగా ఇద్దరికీ పెళ్ళైపోతుంది. పెళ్ళైన నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆ రోజు నైట్కి స్విట్జర్లాండ్కి వెళ్తారు వాళ్ళ హనీమూన్కి. ఒక 10 days ట్రిప్ తర్వాత ఇంటికి వస్తారు. అలా హ్యాపీగా సాగిపోతున్న వాళ్ళ లైఫ్లో అనుకోకుండా ఒకరోజు ఒక సంఘటన జరిగింది. అది ఎలాంటి సంఘటన అంటే వాళ్ళిద్దరి లైఫ్స్ని టోటల్గా మార్చేసింది. అదేంటో చూసేద్దామా. ప్రార్థన ఒకరోజు నార్మల్గా గార్డెనింగ్ చేస్తుంటే సడన్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తుంది. సోఫాలో కూర్చొని అలానే కళ్ళు తిరిగి సోఫాలో కూలబడిపోతుంది. తర్వాత బయట నుంచి వచ్చిన ఆకాంక్ష ప్రార్థన అలా పడుండడం చూసి, వదిన ఏంటి సోఫాలో పడుకున్నావు అనుకొని వెళ్ళి లేపుతుంటే ఎంతకీ లెగకపోవడంతో భయంగా అనిపించి, అమ్మా అన్నయ్య డాడీ అని అరుస్తుంది. అంజలి గారు తప్ప ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆవిడ ఫాస్ట్గా కిందకొచ్చి ఏమైంది అని అడుగుతుంది.
అమ్మా వదిని ఎంత లేపినా లెగట్లేదు అని చెప్తుంది ఆకాంక్ష. అంజలి గారు అసలు ఏమైంది అని అడగగా మొత్తం చెప్తుంది అక్కి. అంజలి గారు సరే డాక్టర్కి కాల్ చేయి అని చెప్పి వాటర్ ప్రార్థన ఫేస్ మీద స్ప్రింకిల్ చేస్తారు. అప్పుడు ప్రార్థనకి కొంచెం తెలివి వచ్చి చూస్తుంది, కానీ వెంటనే మళ్ళీ స్పృహ కోల్పోతుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి షీఈస్ కన్సీవ్డ్ అని చెప్తారు. అంజలి గారు ఇంకా ఆకాంక్ష చాలా హ్యాపీగా ఉంటారు. ప్రార్థనకి స్పృహ వచ్చాక స్వీట్ పెట్టి తనకు కూడా చెప్తారు. ప్రార్థన వల్ల అమ్మ నాన్నకి చెప్పి ఆదర్శ్కి కాల్ చేసి ఒక విషయం చెప్పాలి రమ్మని పిలుస్తుంది. ఆదర్శ్ వచ్చి ఏంటి అని అడగగా ఫ్రెష్ అయ్యి రమ్మని పంపించి బాల్కనీలోకి వెళ్ళి మూన్ లైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంది. ఆదర్శ్ ఫ్రెష్ అయిపోయాక తనని బాల్కనీలోకి తీసుకువెళ్ళి ఆ రోజు పౌర్ణమి సో బాల్కనీ వ్యూ బాగుంటుంది అని అక్కడ ప్లాన్ చేశానులేండి. తనని నుంచోబెట్టి తన ముందుకు వచ్చి నుంచొని లైక్ ఆదర్శ్ బ్యాక్ సైడ్ నుంచి తనని హగ్ చేసుకున్నట్టుగా నుంచొని ఆదర్శ్ చేతులు రెండు తన బొజ్జ మీద పెట్టి మన ప్రేమకి త్వరలో మన ప్రతిరూపం వస్తుంది అని చెప్తుంది. అలా చెప్పడంతోనే ఆదర్శ్కి కంట్లో ఆనంద బాష్పాలు వచ్చి ప్రార్థనని గట్టిగా హగ్ చేసుకొని మేడ మీద చిన్నగా ముద్దు పెడతాడు. అలా నైట్ ఇద్దరు అక్కడే మూన్లైట్ డిన్నర్ చేసి ప్రార్థన బజ్జునే వరకు బేబీకి కబుర్లు చెప్పి ప్రార్థన బజ్జునాక తను కూడా బజ్జుంటాడు ఆదర్శ్. అలా రోజు అలవాటైపోతుంది ఆదర్శ్కి. ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చి ప్రార్థన వాక్ చేయించడం, తనే నైట్ డిన్నర్ తినిపించడం, తను బజ్జునేంతవరకు కబుర్లు చెప్పడం అలవాటైపోయింది ఆదర్శ్కి. ప్రార్థన కూడా చాలా జాగ్రత్తగా ఉండడం, మారం చేయకుండా టైంకి ఫుడ్ తినడం, జ్యూస్ తాగడం, ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయడం తనకు కూడా బాగా అలవాటైపోతుంది. అందరూ ప్రార్థనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగా అప్పుడే బేబీ బొజ్జులోకి వచ్చి 7 నెలలు అయిపోవడంతో శ్రీమంతం ఫంక్షన్ చేయాలని డిసైడ్ అవుతారు. ఒక 2 రోజుల తర్వాత ఫంక్షన్ చేయాలని డిసైడ్ అయ్యి అందరూ హడావిడిగా పనులు చేస్తూ ఉంటారు. అలా 2 రోజులు గడిచాక ఫంక్షన్ రోజు రానే వచ్చేసింది. అందరు అతిథులు వచ్చేశారు. అప్పుడే ప్రార్థన తల్లి ఆకాంక్ష ప్రార్థనని బుట్ట బొమ్మలా రెడీ చేసి కిందకి తీసుకొచ్చారు. ఆదర్శ్ మనసులో ఈ మధ్యకాలంలో ప్రార్థన చీరలు ఎక్కువగా కట్టలేదు కాబట్టి తెలియలేదు, కానీ నా బంగారం బొద్దుగా తయారైంది, ఎంత క్యూట్గా ఉంది అని అనుకుంటాడు. తర్వాత ప్రార్థనని చైర్లో కూర్చోబెట్టి ఆదర్శ్ని పిలిచి తనకి గంధం రాసి బొట్టు పెట్టి గాజులు తొడగమంటారు. ఆదర్శ్ అలానే అన్నీ చేసి లాస్ట్లో ప్రార్థనకి ఒక నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తాడు. ప్రార్థన తీసుకున్నాక ఆదర్శ్ ప్రార్థన నుదుటి మీద ముద్దు పెట్టి బేబీ బంప్కి కూడా కిసెస్ ఇస్తాడు. అలా అందరూ ముత్తైదులు ప్రార్థనకు గంధం పూసి బొట్టు పెట్టి గాజులు తొడిగి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఆ రోజు అలా ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. నైట్ అయ్యాక అంజలి గారు ప్రార్థనకి దిష్టి తీసి వెళ్ళి బజ్జమని చెప్తారు. ప్రార్థన వాళ్ళ రూమ్కి వెళ్ళాక ఆదర్శ్ తనని బెడ్ మీద కూర్చోబెట్టి ఆదర్శ్ నీస్ మీద కూర్చొని బేబీతో మాట్లాడుతున్నాడు. రే బుజ్జి తల్లి, నీ క్వశ్చన్ చెప్పనా? మీ అమ్మ నువ్వు తన బొజ్జులోకి రాకముందు అగ్గిపుల్లలా సన్నగా ఉండేది, కానీ నువ్వు బొజ్జులోకి వచ్చాక ఎంత బొద్దుగా ముద్దుగా తయారైందో తెలుసా? ఈరోజు మీ అమ్మకి నా దిష్టే తగిలేలా ఉందిరా, అందుకే మీ అమ్మకి మా అమ్మ దిష్టి కూడా తీసింది అని ఆదర్శ్ అంటుంటే, హలో మాస్టరు, ఈ అగ్గిపుల్లనే మీరు లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారు, అది మర్చిపోయారా అని ఉడుక్కుంటూ అంటుంది ప్రార్థన. చిని తల్లి చూసావా, మీ అమ్మకి నేను ఎంత పొగిడినా ఏమీ అనిపించలే, కానీ అగ్గిపుల్ల అన్నది మాత్రం బాగా అర్థమైంది. ఇలాంటి తింగర్ బుచ్చితో నేను ఇంతకాలం ఎలా వేగానో ఏంటో. నువ్వు త్వరగా వచ్చేసావనుకో మన ఇద్దరం కలిపి మీ మమ్మీకి ఎక్కువ పిచ్చి తెప్పించేసి వేరే మమ్మీని తెచ్చుకుందాం, ఏమంటావు? అలా అనగానే పాప ఆదర్శ్ ప్రార్థన పొట్ట మీద చేయి పెట్టిన చోట తంతుంది. ఆదర్శ్, మీకు వేరే పిల్లం కావాల్సి వచ్చిందా నిన్ను అని కొడుతుంది ప్రార్థన. అయినా చూసారా, మన బంగారానికి కూడా ఇష్టం లేదు, అందుకే మీకు ఒక కిక్ ఇచ్చింది. ఆహా, అలా ఎందుకు అనుకోవాలి, నాకు ఓకే చెప్పిందని కూడా అనుకోవచ్చు కదా అని కనుబొమ్మలి ఎగురవేస్తాడు ఆదర్శ్. ఏం కాదు, అన్ని విషయాల్లో మీకు సపోర్ట్గా ఉన్న ఈ విషయంలో మాత్రం నా బంగారం నాకే సపోర్ట్ అంటుంది ప్రార్థన. అమ్మో, అరే బంగారం, మీ మమ్మీ జెలస్ ఫీల్ అవుతుందిరా, చూడు మొహం ఎలా మాడిపోయిందో. ఆదర్శ్, ఇంకా చాలు ఆపండి, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అంటుంది ప్రార్థన చిరుకోపంగా. ఆదర్శ్ బేబీ బంప్ మీద కిస్ ఇచ్చి సరే బజ్జో అని అంటాడు. అంతేలేండి, ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని మీకు నాకంటే మీ కూతురే ఎక్కువైంది కదా. అయ్యో బంగారం, ఒకటి చెప్పు, నువ్వు లేకుంటే నా ప్రేమకి రూపం ఎవరు తెచ్చేవారు? సో ఇది నా ప్రేమ అంటూ ప్రార్థన బొజ్జ పైన చేపెట్టి చెప్పి, ఇంకా నువ్వు నా ప్రాణం, ఈ రెండిట్లో ఏది లేకపోయినా నేను లేనట్టే అంటాడు. ప్రార్థన ఆదర్శ్ని కన్నీళ్లతో హగ్ చేసుకొని అలా బజ్జుండిపోతుంది. మార్నింగ్ లేచి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసాక ప్రార్థన వాళ్ళ మమ్మీ ప్రార్థనను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తామంటారు.
కానీ ఆదర్శ్ వద్దు అని చిన్నపిల్లాడి నుంచి తల్లిని దూరం చేస్తే ఎలా మారం చేస్తాడో అలా మారం చేస్తున్నాడు. కానీ అందరూ తొలిసూరి కాన్పు పుట్టింట్లో జరగాలి అని బ్రతిమలాలి బుజ్జగించి ఎలాగోలా ఒప్పించారు. ఆదర్శ్ ఓకే అని చెప్పి కానీ వన్ కండిషన్ అంటాడు. అందరూ ఏంటి అని అడగగా తను కూడా ప్రార్థనతో పాటే వస్తాను అని చెప్తాడు. అందరూ నవ్వుకొని సరే అంటారు. అలా ఆదర్శ్ ప్రార్థన వాళ్ళ పేరెంట్స్తో కలిసి వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ కూడా సేమ్ రొటీన్గా రోజులు గడిపేస్తారు. అలా 2 నెలలు అయిపోయాయి. ప్రార్థనకి 9 నెలలు వచ్చేసి ఉంటాయి. అలా డెలివరీకి ఇంకా 15 డేస్ ఉందనగా ఆ రోజు రాత్రి ప్రార్థనకి నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆ కదలడం వల్ల ఆదర్శ్కి మెలకు వచ్చి ఏమైంది అని ప్రార్థనని అడిగితే తనకి బయటకు వెళ్ళాలన్నదని చెప్తుంది. ఆదర్శ్ ఈ టైంలోనా అని అడగ్గా నాకు ఇప్పుడే బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్తుంది. ఆదర్శ్ కూడా ప్రార్థన పెళ్ళైనప్పటి నుంచి తను అది కావాలి ఇది కావాలని అడగలేదు. ఫస్ట్ టైం అడిగింది అని సరే అంటాడు. అలా ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యి బీచ్కి వెళ్తారు. తర్వాత అక్కడ కొంచెం సేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని 1:30 వరకు గడిపిస్తారు. తర్వాత చలి ఎక్కువ అవ్వడంతో ఆదర్శ్ వెళ్దామంటే ప్రార్థన కూడా సరే అంటుంది. మళ్ళీ కారులో స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్తుంటే మధ్యలో ప్రార్థనకి కడుపులో నొప్పిగా అనిపించి ఆదర్శ్ చేయి పట్టుకుంటుంది. కొంచెం సేపటికి పెయిన్ ఎక్కువ అవ్వడంతో లెఫ్ట్ హ్యాండ్ స్టమక్ మీద పెట్టి రైట్ హ్యాండ్ని ఆదర్శ్ భుజం మీద ప్రెస్ చేస్తుంది గట్టిగా. ఆదర్శ్ కంగారుగా ఏమైంది అని అడిగితే పెయిన్స్ వస్తున్నాయి అని చెప్తుంది బాధ భరించలేక అరుస్తూ. హాస్పిటల్కి దగ్గరలోనే ఉండడంతో బంగారం ఒక 5 నిమిషాలు ఓపిక పట్టు, హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని రైట్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో ప్రార్థన చేయి పట్టుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేసి 5 నిమిషాల జర్నీ కాస్త 3 నిమిషాల్లోనే ముగించి కార్ హాస్పిటల్ ముందు ఆపుతాడు. కారులోంచి దిగి తానే ప్రార్థనని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వచ్చేస్తాడు. అక్కడ డాక్టర్ ఆదర్శ్ అలా పరిగెత్తుకొని రావడం చూసి కాంపౌండర్తో స్ట్రెచ్చర్ తెమ్మని చెప్పి ప్రార్థనని అందులో పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన డాక్టర్ ప్రార్థనని చెక్ చేసి బయటికి వచ్చి తనకి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి కంగారు పెట్టేసి అక్కడ ఇక్కడ అని సైన్లు తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆదర్శ్ అందరికీ ఫోన్ చేసి చెప్పి అక్కడ రూమ్ ముందు కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒక 10-15 నిమిషాల తర్వాత అందరూ వచ్చేస్తారు హాస్పిటల్కి. తర్వాత డాక్టర్ బయటకు వచ్చి మీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్తారు. అంజలి గారు 15 డేస్ తర్వాత డెలివరీ డేట్ ఇచ్చారు కదా అని అడిగితే మీ మనవరాలకి ప్రపంచం చూడాలని తొందర అయినట్టుంది, అందుకే ముందుగా వచ్చేసింది అని డాక్టర్ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత నర్స్ పాపని క్లీన్ చేసి తీసుకొచ్చి అంజలి గారికి ఇస్తుంది. అందరూ పాపని చూసి అచ్చం అంజలి గారిలా ఉంది అంటారు. అప్పటికి ప్రార్థనకి స్పృహ రావడంతో అందరూ లోపలికి వెళ్ళి కంగ్రాట్స్ చెప్పేసి పాపని ఆదర్శ్ని ఇచ్చి ఆదర్శ్ని అక్కడే వదిలేసి బయటకు వచ్చేస్తారు. ఆదర్శ్ ప్రార్థనని పైకి లేపి తలగడ సరిగ్గా పెట్టి తనకి పాపని ఇచ్చి తన చుట్టూ చేయి వేసి పాపను చూస్తూ ఉంటాడు. పాప అచ్చం అత్తయ్య గారిలా ఉంది కదా అని ప్రార్థన అంటే బయట అందరూ కూడా అదే అన్నారు అని చెప్పి నవ్వుకుంటారు. అలా కొంచెం సేపు పాపతో ఆడుకున్నాక తనకి పాలు పెట్టి కబుర్లు చెప్తూ ఉంటారు. పాపకి ఆ కబుర్లు లాలిపాట్లా అనిపించాయో ఏమో మరి చక్కగా బజ్జింది. పాప బజ్జవడం చూసి ఆదర్శ్ పాప నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. నిద్రలో కూడా పాప చాలా అందంగా నవ్వేస్తుంది. అది చూసిన ప్రార్థన అప్పుడే దీనికి మీ స్పర్శ తెలిసిపోయింది అనుకుంటా అంటూ నవ్వుతుంది. పాప పుట్టిన సందర్భంగా మహేంద్ర గారు వాళ్ళ అన్ని కంపెనీ ఎంప్లాయీస్కి బోనస్లు ఇవ్వమని చెప్తారు. తర్వాత 2 డేస్కి ప్రార్థనని డిశ్చార్జ్ చేస్తారు. అప్పుడు కూడా ప్రార్థన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్దామంటే ఈసారి మాత్రం ఆదర్శ్ ససేమిరా ఒప్పుకోడు. ఇంకా చేసేదేమీ లేక అంజలి గారు ప్రార్థన వాళ్ళ అమ్మ నాన్నను కూడా గజపతి మ్యాన్షన్కి రమ్మంటారు. వాళ్ళు కూడా సంతోషంగా సరే అంటారు. ఇంకా అలా అందరూ కలిసి గజపతి మ్యాన్షన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ప్రార్థనకి పాపకి దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్తారు. మరి నెక్స్ట్ ఏమైందో తర్వాత ఎపిసోడ్లో చూసేద్దాం, ఓకేనా? అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఇట్లు మీ సౌజన్య పతివాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.